మీరందరూ బాగున్నారా? ఇంకో సెషన్ ఇలా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నా. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక ఊర్లోని ముగ్గురు స్నేహితులు ఉండేవారు పిల్లలు. వాళ్ళ ముగ్గురు పేర్లు జాన్, జేమ్స్ అండ్ ఎస్తేర్ అన్నమాట. వీళ్ళు మరి చాలా చిన్నప్పటి నుంచి కూడా కలిసి పెరగడంతోని ఒకరి గురించి ఒకరికి చాలా బాగా తెలుసు అనమాట. సో ఇంకా వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయి వాళ్ళు పెద్దగా అయిపోయాక మరి ఉద్యోగం చేద్దాము, మరి ఉద్యోగాలు ఎత్తుక్కోవాలి కదా! సో ఇంక ఉద్యోగం ఎతుక్కుందాం అనుకున్నప్పుడు మరి వాళ్ళు ఉండేది విలేజ్ కాబట్టి మనం సిటీకెళ్ళి జాబ్స్ ఎతుక్కుందాం అనుకోని వాళ్ళు ఆ రోజు బ్యాక్ ప్యాక్ చేసుకొని చక్కగా మరి సిటీకెళ్ళడానికి ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. జర్నీ స్టార్ట్ చేస్తారనమాట. అలా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో ఒక పెద్ద భయంకరమైన పెద్ద ఎడారి గుండా వెళ్ళవలసి వస్తుందన్నమాట. సో ఇంకా అలా ఎడారి గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళు ఒక చోట ఆగి జేమ్స్ మన దగ్గర ఫుడ్ తక్కువ ఉంది కాబట్టి మనము ఫుడ్ ని దాచుకోవాలి. కానీ నాకు ఇప్పుడు వాటర్ తాగాలనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? వాటర్ తాగొచ్చు కానీ కొన్నే తాగాలి. ఇంకా చాలా జర్నీ ఉంది కదా. నాకు తెలీదు. ముందు ఒయాసిస్ ఉన్నాయి కదా, ఒయాసిస్ కానీ వాటర్ పాయింట్ కానీ ఉన్నాయి కదా. మనము ఖచ్చితంగా చెప్పలేము. నాకు తెలీదు. నేను ఇప్పుడే తాగేస్తున్నా. అయిపోయాను. వెళ్దామా? వెళ్దాం. అలాగా కొంత దూరం వెళ్ళాక, కొంత దూరం వాళ్ళు ట్రావెల్ చేశాక అక్కడ వాళ్ళకి ఒక ఇంకా వెళ్దామా? ఏంటిది యాడ్ మీద రాస్తున్నావు? ఇందాక నువ్వు నన్ను చెప్ప మీద కొట్టినప్పుడు అప్పుడు నేను ఇసుకలో రాశాను కానీ అది చెరిగిపోయింది. ఇప్పుడు నువ్వు నన్ను కాపాడావు, అందుకనే నేను రాయి మీద రాశాను. అది ఎప్పుడు చెరిగిపోదు. మరి మీకు స్టోరీ అర్థమైందా పిల్లలు? ఈ స్టోరీలో నుంచి మనం మోరల్ ఏం నేర్చుకోవాలి? నిజమే కదా, జేమ్స్ జాన్ జీవితంలో నుంచి తను చేసిన మేలుని గుర్తుపెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ తన చెడుని తను క్షమించి, తను ఏదైతే కీడు చేశాడో దాన్ని క్షమించి దాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఎలాగంటే తను కొట్టినప్పుడు ఆ విషయాన్ని ఇసుక మీద రాశాడు కదా. ఇసుక మీద రాసినప్పుడు మరి అది ఎగిరి చెరిగిపోతుంది కాబట్టి నేను అది మర్చిపోవాలనుకుంటున్నా, కానీ నువ్వు చేసిన మేలు నేను గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నా, అందుకే నేను ఈ రాయి మీద రాస్తున్నా కాబట్టి అది ఎవ్వరు చెరపలేరు అన్న ఒక మాట చెప్తాడు. ఈరోజు మనం కూడా చాలా సార్లు మన స్నేహితులు, మన సిబ్లింగ్స్ చేసిన చిన్న చిన్న తప్పుల్ని హృదయంలో పెట్టుకొని చాలా ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటాం. వాళ్ళు చేసిన మేలుని మర్చిపోయి వాళ్ళు చేసిన కీడుని ఎక్కువగా గుర్తు పెట్టుకుంటూ ఉంటాం. కానీ మనం అలా ఉండకూడదు నాన్న. వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, యేసు ఏం చెప్తున్నాడంటే మన శత్రువుల్ని ఒకవేళ ఎవరైనా తప్పు చేశారా మనము వాళ్ళని క్షమించాలి అని వాక్యం తెలియజేస్తుంది. ఇలానే బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. వాళ్ళ అన్నయ్యలు తన్ని బానిసగా అమ్మేసినప్పుడు మరి తను రివెంజ్ తీసుకోలేదు కానీ తను క్షమించాడు పిల్లలు. నిజమే, మీ అందరికి ఆ వ్యక్తి తెలుసు కదా. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? అవును, యోసేపు గురించి మాట్లాడుతున్నాను. అవును నిజమే, యోసేపు 17 years ఓల్డ్ బాయ్ లాగా ఉన్నప్పుడు మరి వాళ్ళ అన్నయ్యలు చక్కగా ఆ గొర్రెల్ని కాస్తూ ఉండేవారు కదా. అలా కాస్తుండేటప్పుడు అన్నయ్య మీద చాడీలు చెప్తూ ఉండేవారు. అలానే యాకోబుకి యోసేపు అంటే ఇంకా ఇష్టం ఉండేది. అది ఎలా తెలిసింది మనకి?
యాకోబు యోసేపుకి ఒక చక్కటి కలర్ఫుల్ అంగీని ఇస్తాడు కదా. ఆ ఆ విషయం తెలుసుకున్న అన్నయ్యలు మరి యోసేపు మీద చాలా ద్వేషం పెంచుకోవడం స్టార్ట్ చేశారు నాన్న. దే యూస్ టు ఫీల్ సో జెలస్ అబౌట్ జోసెఫ్ అన్నమాట. సో వాళ్ళకి చాలా ద్వేషం వచ్చేసరికి ఇంకా ద్వేషం పెంచుకుంటూ ఉన్నారు. అలానే మిడిల్లోని మనకు తెలుసు యోసేపుకి కళలు పడుతూ ఉంటాయి. ఆ కళలు విన్నప్పుడు మేము వీడికి నమస్కారం చేయడం ఏంటి, మేము వీడికి లొంగడం ఏంటి అని చెప్పి ఇంకా జెలసీ పెట్టుకొని ఇంకా కోపం పెట్టేసుకున్నారనమాట. ఒక రోజు ఏమైందంటే అన్నయ్యలు శెకెంలో గొర్రెలు కాచుకోవడానికి వెళ్ళినప్పుడు మరి యాకోబ్కి చాలా టెన్షన్ అయిపోయి యోసేపుని నువ్వు అన్నయ్యలు ఎలాగున్నారో నాకు రిపోర్ట్ తెచ్చు, ఎలాగున్నారో నాకు చెప్పడు, మళ్ళీ తిరిగి రా అని చెప్పి యోసేపుని పంపించినప్పుడు వాళ్ళు శెకెంలో ఉన్నారనమాట. అక్కడ ఒక వ్యక్తి చెప్తాడు వాళ్ళు పలానా ప్రాంతానికి వెళ్ళారనంటే ఆ ప్లేస్కి వెళ్ళి చూసినప్పుడు మరి అక్కడ వాళ్ళ అన్నయ్యలు ఉన్నారు. ఇక పరిగెత్తుకుంటూ యోసేపు అన్నయ్య దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇంకా యోసేపు అంత దూరంలో ఉన్నప్పుడు అన్నయ్యలు యోసేపుని చూసి గుర్తుపట్టి ఈ రోజు వీడిని ఎలాగన్నా చంపాలి అని చెప్పి ఒక చాలా బ్యాడ్ ప్లాన్ వేస్తారు పిల్లలు. అలా వేసినప్పుడు రూబెన్ ఉంటాడు కదా, మొదటనే ఏమంటాడంటే ఓ నో 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 అలా మనం చంపకూడదు, మనం వాడిని చంపకూడదు ప్లీజ్, వాడిని ఇక్కడ ఒక ఖాళీ బావి ఉంది కదా, నీళ్లు లేని బావిలోని వాడిని వేసేద్దాము అని చెప్పి రూబెన్ అనుకొని రూబెన్ మనసులో అనుకుంటాడు నేను ఖచ్చితంగా యోసేపుని కాపాడి మా తండ్రి దగ్గరికి తీసుకెళ్లాలని అనుకుంటాడు అనమాట. అలా అనుకొని మరి వెళ్ళేద్దాం అన్నప్పుడు యోసేపు రాగానే తనకు దగ్గరున్న ఆ అంగిని తీసేసి పక్కన పడేసి తన్ని ఆ వెల్లులో వెళ్ళి పడేస్తారనమాట పిల్లలు. అలా పడేసినప్పుడు యోసేపుకి అర్థం కాదు పిల్లలు, చాలా బాధపడ్డాడు. మా అన్నయ్యని ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసినా కూడా ఎందుకు తీయట్లేదని బాధపడ్డాడు. అప్పుడు అక్కడికి ఇష్మాయిలైట్స్ అంటే కొంతమంది ఇష్మాయిలీలు మరి ఐగుప్తుకి వెళ్తున్న వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళకి అమ్మేద్దామని యూదా ఒక ఐడియా ఇస్తారు పిల్లలు. చంపితే మనకేమొస్తుంది, మన తమ్ముడే కదా, మన రక్తమే కదా, మన శరీరమే కదా తను కూడా అని చెప్పి మనం వీడిని అమ్మేద్దాము, అప్పుడు మన మీద చంపాము అన్న గిల్టీ ఫీలింగ్ కూడా మనకు ఉండదు అని చెప్పన్నప్పుడు అన్నలందరూ ఒప్పుకొని యోసేపుని వాళ్ళకి అమ్మేస్తారు పిల్లలు. ఈ యోసేపు తర్వాత ఎవరి దగ్గర అయితే అమ్మేస్తారో వాళ్ళు తీసుకెళ్లి పోతిఫర్కి అమ్మేస్తారు. పోతిఫర్ ఎవరు అంటే రాజు కింద పనిచేసే ఒక ఆఫీసర్ అనమాట. మరి తన దగ్గర అమ్మేసినప్పుడు అక్కడ దేవుడు యోసేపుకి తోడే ఉన్నాడని వాక్యం తెలియజేస్తుంది. అలానే యోసేపు ఏ బానిసత్వంలో ఉన్నా కానీ తను చేసిన పనన్నిట్లో కూడా దేవుడు బ్లెస్ చేయడం చూసి మరి పోతిఫర్ తన ఇంటి అంతటి మీద కూడా మరి నమ్మకంగా ఉన్నాడని చెప్పి తన కింద మరి పర్సనల్ అసిస్టెంట్ లాగా ఒక పర్సనల్ సర్వెంట్ లాగా ఇంట్లో నియమిస్తాడు అనమాట. కొన్ని కారణాల వల్ల మళ్ళీ యోసేపు జైలుకి వెళ్ళడం జరుగుతుంది నాన్న. ఆ జైల్లోని మరి దేవుడు యోసేపుకి తోడుగా ఉన్నాడు కదా, అక్కడ మరి ఆ వార్డెన్ ఎవరైతే చూస్తారో తనకి యోసేపు మీద కనికరం పుట్టిందని వాక్యం తెలియజేస్తుంది. సో కనికరం పుట్టేసరికి కొన్ని సెషన్స్ లో చూసుకో, కొన్ని సెక్షన్స్ లో చూసుకొని యోసేపుకి వార్డెన్ పని కూడా అప్పచెప్పింది అనమాట. సో ఇలా ఉంటుండగా కొన్ని రోజుల తర్వాత మరి రాజు కోపం వచ్చి మరి తన దగ్గర పానీయం అర్పించే వ్యక్తిని అలానే మరి బేకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరిని కూడా ప్రిజన్ లో వేసేసినప్పుడు మరి వాళ్ళకి కొన్ని కళలు వస్తాయి కొన్ని రోజుల తర్వాత కదా, వాళ్ళని ఏ ప్రిజన్ లో వేస్తారంటే యోసేపు ఏ ప్రిజన్ లో ఉంటాడో అదే ప్రిజన్ లో వేస్తారు అనమాట. సో వాళ్ళకి కొన్ని కళలు పడేసరికి యోసేపు వాళ్ళ కళలు అర్థాలు చెప్పినప్పుడు అచ్చో అవి ఎలా ఉన్నాయో ఎలాగ యోసేపు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడో అలానే ఆ కళలు నెరవేరుతాయి అన్నమాట పిల్లలు. అలా నెరవేరినప్పుడు కొన్ని రోజులు అయిపోయి ఒక 2 years తర్వాత మరి మన రాజుకి ఐగుప్తు రాజుకి ఒక కళ పడుతుంది పిల్లలు. కళ పడ్డప్పుడు మరి మనందరికీ తెలిసింది చాలా భయంకరంగా కలబడ్డప్పుడు అలా 2 times కలబడ్డప్పుడు చాలా ఆందోళన చెందుతాడు. అప్పుడు ఈ పానీయం అర్పించే వ్యక్తి ఉంటాడు కదా, టీ ఇచ్చే వ్యక్తి, తనకి మరి యోసేపు కళ చెప్పింది ఎట్లా అయితే అయ్యిందో ఎలా అయితే జరిగిందో అప్పుడు యోసేపు గుర్తొస్తాడు అనమాట. అవును కదా, యోసేపు కళలకు అర్థాలు చెప్తారు కదా, ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు రాజ్యంలో అని రాజు దగ్గరికి వెళ్ళి ఇలా ఒక వ్యక్తి ఉన్నాడు, మాకు ఎవరైతే కళలు చెప్పారో అచ్చం అలానే జరిగింది అని చెప్పినప్పుడు రాజు అంటాడు పిలిపి అంటే యోసేపుని తీసుకొచ్చి చక్కగా తను అన్ని ప్రిపేర్ చేసి మంచి డ్రెస్ వేసి రాజు దగ్గరికి తీసుకొచ్చి మరి రాజు కళ చెప్పినప్పుడు యోసేపు ఆ కళ అర్థం చెప్పి దాని సొల్యూషన్ కూడా చెప్తాడనమాట. ఇలా ఇలా మీరు చేయాలి అని చెప్పినప్పుడు రాజు ఏమంటాడంటే ఐగుప్తు రాజు, నీకంటే నాకు ఇంకో జ్ఞానవంతుడు కనబడట్లేదు కాబట్టి నా తర్వాత ఇంకో అథారిటీ పర్సన్ ఎవరైనా ఉంటే అది నువ్వే, నువ్వు చెప్పిందే రాజు దీంట్లోని శాసనము అన్నమాట అని చెప్పి తన ఉంగరాన్ని యోసేపుకి ఇచ్చి అప్పటి నుంచి యోసేపును ఒక హై అథారిటీలోనే పెడతారు. మనందరికీ తెలిసిందే కదా 7 సంవత్సరాల నుంచి సమృద్ధి ఉంటుందని. సో 7 సంవత్సరాలు అప్పుడు యోసేపు చక్కగా ధనాన్నంతా గ్రెయిన్స్ అన్నిటిని కూడా కూర్చి మరి స్టోర్ హౌస్ లో అన్నిటిని కూడా స్టోర్ చేశారు. మరి 7 years ఆఫ్ సమృద్ధి అయిపోయాక 7 years ఆఫ్ కరువు వచ్చినప్పుడు ఇంకా ఐగుప్తులోనే సమృద్ధి ఉంది కదా, మిగతా చోట ఎక్కడ లేదు. సో కానాన్లో కూడా ఫుడ్ పండకపోయేసరికి ఇంకా యాకోబు వాళ్ళ అన్నల్ని ఇచ్చి
ఐగుప్తుకి వెళ్ళండి అక్కడ ఫుడ్ ఉందని వాళ్ళ అన్నల్ని పంపించినప్పుడు, యోసేపు వాళ్ళ అన్నలు ధాన్యం కనుక్కోవడానికి వచ్చినప్పుడు, యోసేపు వాళ్ళ అన్నల్ని గుర్తుపట్టాడు పిల్లలు. గుర్తుపట్టి చాలా బాధపడ్డాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళని చూస్తున్నా అని. మరి టెస్ట్ చేయాలనుకున్నాడు అనమాట యోసేపు. వీళ్ళు నిజంగా పశ్చాత్తాపడుతున్నారా లేదా అని చెప్పి వాళ్ళని అసలు నిజంగా వీళ్ళు అన్నలేనా కాదా అని మొదట ఏం క్వశ్చన్ అడుగుతారంటే, మీకు ఒక తమ్ముడు ఉన్నాడా, మీ తండ్రి నిజంగా ఇంకా బతికే ఉన్నాడా అని అడిగినప్పుడు, అవును మాకు ఒక తమ్ముడు ఉన్నాడు ఇలాగా అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు, ఓకే వీళ్ళు మా అన్నయ్యలు అనమాట అని వీళ్ళు టెస్ట్ చేయాలని. కాదు, మీరు స్పైస్ అంటే మీరు వేగుల వారు అనమాట, మా దేశము ఎక్కడ బలహీనంగా ఉందో చూసి చూడ్డానికి వచ్చిన వేగుల వారు మీరు అని అన్నప్పుడు, కాదు కాదు మేము వేగుల వారు కాదని వాళ్ళ అన్నయ్యలు ఎంత చెప్పినా వినకుండా ఏం చేస్తారంటే యోసేపు వాళ్ళని 3 days జైల్లో ఉంచేస్తారనమాట. ఆ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ అన్నయ్యలు ఏమనుకుంటారంటే, మనం యోసేపు నమ్మేశాం కదా అందుకే ఈ స్థితి పట్టింది, చూడు రాజు కూడా మనల్ని నమ్మట్లేదు, దేవుడు తగిన శాస్త్రం అనిపించాలని వాళ్ళు అక్కడ అనుకుంటూ ఉన్నప్పుడు, మరి యోసేపుకి ఇవన్నీ అర్థమైంది. కానీ అక్కడ ఒక ట్రాన్స్లేటర్ ని పెడతారనమాట. మరి వాళ్ళ అన్నయ్యకి తెలియదు కదా యోసేపు అని, అందుకే ఒక ట్రాన్స్లేటర్ ని పెట్టి అట్లా మాట్లాడిస్తూ ఉంటాడనమాట. సో 3 days తర్వాత యోసేపు వచ్చి ఏం చేస్తాడంటే ఒక ఇది పెడతాడు, మీ 10 members లో ఒకరిని ఉంచేసి మీరు 9 members వెళ్ళి మీ తమ్ముడిని తీసుకొని రండి అని చెప్పినప్పుడు, అక్కడ ప్రిజన్ లో ఒక వ్యక్తిని ఉంచేసి మరి మిగతా 9 members తిరుగు ప్రయాణం చేస్తారన్నమాట. అలా ఫుడ్ మళ్ళీ అయిపోయినప్పుడు మరి అప్పుడు యాకోబు వెళ్ళండి అని అన్నప్పుడు, నువ్వు తమ్ముడిని ఇవ్వకపోతే అవ్వదు అని చెప్పి యూదా ఏం చేస్తాడంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడనమాట. ఏమనంటే, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడండి, నేను బెంజామిన్కి ఏం కాకుండా చూసుకుంటా, ఒకవేళ ఏమన్నా అవుతే యూ కెన్ బ్లేమ్ మీ ఆల్ మై లైఫ్ అని అన్నప్పుడు, ఓకే అని చెప్పి యాకోబు మరి వెళ్తారనమాట. మరి యోసేపు వాళ్ళకి ధాన్యం ఇస్తాడనమాట. ధాన్యం ఇచ్చి మరి వాళ్ళు ఎంతైతే మనీ ఇచ్చారో ఆ మనీ అంతటిని కూడా మళ్ళీ ఆ గ్రెయిన్ బ్యాగ్స్ లో పెట్టండి, అండ్ బెంజామిన్ బ్యాగ్ లో మాత్రం నా సిల్వర్ కప్ ని పెట్టండి అని చెప్పి మరి వాళ్ళ సేవకులు చెప్పినప్పుడు వాళ్ళు అలానే చేసి ఆ గ్రెయిన్ బ్యాగ్స్ వాళ్ళకి ఇచ్చేసినప్పుడు వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్తున్నారు. అలా కొద్దిగా దూరం వెళ్ళాక అప్పుడు యోసేపు చెప్తాడనమాట, మీరు వెళ్ళి మా అన్నయ్యలు దగ్గర సిల్వర్ కప్ కోసం వెతకండి, దొరికిన ఒక్కతనే తేయండి, తన నా బానిసగా ఉంటాడని చెప్పండి అని చెప్పమన్నప్పుడు సర్వెంట్స్ వెళ్ళి అలానే చేసినప్పుడు ఆ బ్యాగ్స్ అన్ని ఎతికినప్పుడు ఆ అన్నయ్యకి విషయం తెలియదు కదా. అప్పుడు అన్నయ్యలు ఏమంటారనంటే, దొరికిన వాడిని మీరు చంపేయండి, హతమార్చేయండి, లేదా మీ బానిసగా తీసుకెళ్ళిపోండి అని చాలా ధైర్యంగా చెప్పినప్పుడు మరి వాళ్ళు ఎతికినప్పుడు బెంజామిన్ బ్యాగ్ లోని ఆ సిల్వర్ కప్ దొరికేసరికి నిజంగా అందరూ షాక్ అయిపోయారు. అందరు యోసేపు దగ్గరకు వస్తారన్నమాట. పిల్లలు యోసేపు దగ్గరకు వచ్చి మొదట యూదా యోసేపు దగ్గరకు వచ్చి, ప్లీజ్ ప్లీజ్ ఎందుకంటే మా తమ్ముని వదిలిపెట్టేయండి, మా తమ్ముని ఎందుకు వదిలిపెట్టేమని అడుగుతున్నానంటే, నన్ను తీసుకోండి, మేము మా అందరినీ తీసుకోండి, మేమందరం మీ బానిసల కింద ఉంటాం, మా తమ్ముడిని మాత్రం వదిలిపెట్టండి అని అన్నప్పుడు తన తప్పును తెలుసుకున్నాడు. అది యోసేపుకి అర్థమైంది పిల్లలు. అందుకే ఇంకా పక్కకి వెళ్ళి అందరు సర్వెంట్స్ వెళ్ళిపోమని చెప్తాడు రూమ్ లో. సడన్ గా ఇంకా బిగ్గరగా ఏడ్చేసి, నేను ఎవరిని అనుకుంటున్నారు, నేను యోసేపుని మీ తమ్ముడిని అని చెప్పి ఏడ్చినప్పుడు ఈ అందరికి భయం వేసేస్తుంది. బాబోయ్ మా తమ్ముడిని మేము స్లేవ్ గా అమ్మేశాం కదా, ఇంకా వీడు ఖచ్చితంగా మమ్మల్ని చంపేస్తాడు అని అనుకొని భయపడుతున్నప్పుడు, ఎందుకు భయపడుతున్నారు, నేను మీ తమ్ముడిని మిమ్మల్ని ఎంత మిస్ అయినా తెలుసా, మీరు అందరు నా దగ్గర రండి అని గట్టి హగ్ ఇచ్చి చాలా ఏడుస్తారు. మీరు నాకు ఏదైతే కీడు చేయాలని కోరుకుంటున్నారో దాన్ని దేవుడు మేలుగా మార్చాడు. ఈ రోజు గనక నేను ఇప్పుడు ఈ పొజిషన్ లో లేకపోయి ఉంటే మీరు బతుకునేవారు కాదేమో, కానీ మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు, కానీ దేవుడు దాన్ని మేలుకే మార్చాడు. మన ప్రాణాల్ని మన తరాల్ని కాపాడుకోవడానికి దీన్ని ఒక మేలుకరంగా మార్చాడు. మీరు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు, ఆయన నేను మిమ్మల్ని క్షమించాను, మీరు వరి అవ్వకండి, మీరు కీడు చేసిన మీరు ఈ దినాన బతకడానికి ఇది ఒక మేలుకరంగా దేవుడు మార్చాడు, ఇంకా అనేక మందిని రక్షించడానికి నన్ను ఇక్కడికి పంపించాడు, కాబట్టి మీరు బాధపడకండి అని మళ్ళీ హక్కులు చేర్చుకుంటారు అనమాట పిల్లలు. నిజంగా చూసారా, యోసేపు ఎన్ని కష్టాలు పడ్డాడు ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు, నేను ఎంత శ్రమ పొందినా కానీ మరి తను వాళ్ళ అన్నయ్యని క్షమించాడు కదా పిల్లలు. ఈ రోజు అంత చేసి యోసేపు క్షమించాడు. ఈ రోజు మనం ఇంట్లో చిన్ని తప్పులు చేస్తుంటారు మన సిబ్లింగ్స్ లేదా మన ఫ్రెండ్స్ చిన్ని తప్పులు చేస్తుంటారు, దానికే జడ్పీసుకో నన్ను కట్టి తింటున్నాను నాకు ఇష్టం లేదని చెప్పి లైఫ్ లాంగ్ ఆ చిన్ని మిస్టేక్ ని పట్టుకొని మళ్ళీ ద్వేషిస్తూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా పిల్లలు, మనము ద్వేషించకూడదంట, కానీ మనం మన శత్రువుల్ని కానీ మన స్నేహితులు కానీ వాళ్ళ తప్పుని పక్కన పెట్టి ఆ తప్పుని క్షమించాలి, అలానే వాళ్ళని ప్రేమించి వాళ్ళ హక్కును చేర్చుకోవాలి. అర్థం చేసుకుందాం, అందరు కళ్ళు మూసుకొని.
స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్య. నిజమే ప్రభా, మరి దేవా యోసేపు ఎంతగానో అలగొట్టబడ్డాడు. కానీ ఈ రోజు మరి మేము తెలుసుకున్నాము, మేము ఎలా జీవించాలో మేము నేర్చుకున్నాము. మరి దేవా మా శత్రువులను మేము ప్రేమించడానికి, మా జీవితంలో మా స్నేహితులు, మా సిబ్లింగ్స్ మేము చిన్న చిన్న తప్పులకు మేము అలగకుండా మేము క్షమిస్తామని మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి, ఇప్పటి వరకు మీకు ఇష్టకరంగా జీవించలేదు మరి దేవా. మరి క్షమించి మరి దేవా ఇతరులను ప్రేమించి కృపని దయచేయమని, అందరికీ తోడుకుని బలపరచమని, మేము సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని నీ స్నామం అడిగి కొంచున్నాం తండ్రి. ఆమేన్. గొడవ పడకండి, ఎందుకు పడుతున్నారు? నువ్వు ఇట్రా. అన్నయ్య కొట్టాక అన్నాడు, ఓకేనా? నువ్వు నుంచోలి, కూర్చుని. వాటర్ బాటిల్ వేసి నువ్వు ఇటు వచ్చేసి అమ్మా.